దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు ఈ దినమంతా దేవుని కృప మీ ఎడల కనపరిచి, ప్రేమించి, ఆశీర్వదించి తన కృపతో మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యం నిమిత్తం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయ పడవీలు లేదు. ఆమేన్. ఎంత చక్కని భాగ్యం అండి దేవుని బిడ్డలకు ప్రభు ఇచ్చారు. ఇది మీరు ఆలోచన చేస్తే విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షింపబడ్డాము. మన వలన కలిగింది కాదంట ఈ రక్షణ, అది దేవుని వరం అంట. అక్కడ అంటాడు, మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే మనకు దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చారు. మనం కష్టపడి సంపాదించుకున్నది కాదు, మనం ప్రయాసపడి సంపాదించుకున్నది కాదు. అందుకంటాడు మరి ఆయన అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడవీలు లేదు. క్రియల వలన కలిగినది కాదు. ఈ మాట పట్టుకోండి. చాలామంది ఎంతో కష్టపడిపోతున్నారు. ఎన్నో క్రియలు, నా పాపం పోవాలి అంటే నేను ఏదో చెయ్యాలి, నేను ఎంతో భక్తి చేయాలి, నేను ఎన్నో మరి పరిస్థితులు కూడా దాటాలి. ఎలాగా? నా పాపం పోవాలంటే ఎక్కడికన్నా వెళ్ళాలి, నా పాపం పోవాలంటే ఏదన్నా చేయాలి, బలి అర్పించాలి, లేకపోతే ఇంకోటి చేయాలి. ఏదో ఒకటి చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఏదో ఒకటి దానం చేస్తే నాకు మోక్షం వస్తుంది. ఇలాగూ భావించే మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం కదండి. అసలు రక్షణ మన క్రియల వల్ల కాదంట, క్రియల వల్లే కాదు. అంటే నువ్వేం కష్టపడినా రక్షణ రాదు. దానం చేయి, ధర్మం చేయి, ఇంకోటి చేయి. మనం కష్టపడి సంపాదించుకునేది కాదంట రక్షణ. విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డాం. దేవుడు తన కృప మన ఎడల వెల్లడి చేసి ఆయనే మనం రక్షించుకున్నారంట. అది నువ్వు విశ్వాసంతో ఆయన అంగీకరిస్తే ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది అంతే. ప్రయాసతో కాదు, నీ కష్టంతో కాదు. ఇప్పుడు చూడండి, చాలాసార్లు మనం నేను ఎంతో కష్టపడ్డానండి, ఎన్నో ఉపవాసాలు చేశానండి, ఎన్నో యాత్రలు చేశానండి, ఎన్నో స్నానాలు చేశాను. ఇవన్నీ కాదంట. అంటే ఈ యాత్రలు ఇవేమి కాదు. నీకు నమ్మకం ఉందా? ఆయన నీకోసం ప్రాణం పెట్టారు, నీకోసం రక్తం కార్చారు. ఆ నమ్మకం నేను రక్షిస్తాడు. ఎలా? మరి నేను పాపిని కదా అంటావు. అందుకే ఆయన కృప ఉంది నీకు. ఆయన కృప చూపుతున్నారు. అందుకే మన అపరాధముల చేత, పాపం చేత చచ్చిన వారమైనగా క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎవరు బ్రతికించారు? ఆయనే బ్రతికించాడు. మన పాపములు క్షమించింది ఆయన, పాపముల కొరకు బలైంది ఆయన, పాపముల కొరకు రక్తం కార్చింది ఆయన, అన్నీ చేసింది ఆయనే. మన క్రియలు ఏమున్నాయి అందులో? మన క్రియల వల్ల కాదు. అందుకే నేను అంటాను, ఈరోజు నువ్వు రక్షణ కోసం ఏమీ కష్టపడకు, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆ కృప, ఆ యొక్క విశ్వాసం నేను రక్షిస్తుంది అంతే. ఇది క్రియల వల్ల కలిగింది కదా. అందుకే ఎవ్వరు అతిశయపడ వీలు లేదంట. 2 మాటలు అంటున్నాడు చూడండి, మీ వలన కలిగినది కాదు, క్రియల వలన కలిగినది కాదు. అంటే మన వల్ల రాలేదు, మన క్రియల వల్ల రాలేదు. నీ వల్ల కాదు, నీ క్రియల వల్ల కాదు. అంటే దాన ధర్మాలు మరి ఇవేమి నీకు తెచ్చిపెట్టట్లేదు. దేవుడే నీ కొరకు చేసిన త్యాగం, దేవుడే కనుపరిచిన కృప. నీకు విశ్వాసం ఉంటే చాలంతే. విశ్వాసము ద్వారా మనం రక్షింపబడుతున్నాం. సో ఇందులో ఏమి అతిశయపడొద్దు. ప్రభువే నన్ను రక్షించారని విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి అని నేను మనవి చేస్తున్నాను. ఉచితంగా ప్రభు నిన్ను రక్షించుకున్నాను, ఆయన కృప ద్వారా రక్షించుకున్నాను. అంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృపే. ఆమేన్. దేవుడు తన కృప మీడల అత్యధికముగా వెల్లడి చేయనుగాక. దేవానికి వందన. విన్న మాట వారి యొక్క హృదయంలో భద్రపరచండి. వాక్యానుసారంగా వారు కట్టుబడుటకు సహాయం చేయండి. నీ దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.